హలో అండి. ఈరోజు మన ఛానల్లో బాగా పండిన టమోటాలు 1 కిలో టమోటాలని ఇలా చిన్నగా కట్ చేసుకుని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమోటాలని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ టమాటా ముక్కల్ని వేద్దాము. టమాటా ముక్కల్ని వేసిన తర్వాత ఇందులో 2 స్పూన్లు నూనె వేసాను. 2 స్పూన్లు నూనె వేసి చింతపండు కొద్దిగా వేసి సరిపోతుంది. ఇలా చింతపండు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు రాళ్ళుప్పు వేసాను. 100 గ్రాముల కారం వేసాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు మెంతుల పొడి వేసాను. 1 స్పూన్ ఆవాల పొడి వేసాను. వేసి ఇది బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఇలా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే కారం వేసానో అదే కప్పుతో 1.5 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి అందులోనే 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా దంచి ఇలా వేసుకున్నాను. అందులోనే 7-8 ఎండుమిర్చిలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఈ తిరగవాత అంతా కూడా మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ ముందే కొట్టి పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ని కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. మంట ఎక్కువ ఉండకూడదు. సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది.